అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరు చాలా 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 బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణవరెడ్డి గుజ్జా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రావణ శుక్రవారానికి అమ్మవారికి పూజ చేస్తారు కదండి, ఆ పూజ గురించి అని వ్లాగ్. అంటే మేము చేసుకోవట్లేదు, కాకపోతే చేసుకునే వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారనమాట. సో ఆహ్వానించింది ఎవరంటే ఒక గుడి పంతులు వాళ్ళ ఇంట్లో పూజ చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం లాస్ట్ శుక్రవారానికి పూజ చేసుకుంటారనమాట. సో మమ్మల్ని ఆహ్వానించారు. పూజతో పాటు అలాగే పారాయణం కూడా చేయడానికని ఆహ్వానించారు. సో అమ్మవారిని ఎలా డెకరేట్ చేశారు, పూజ ఎలా చేశారు అనేది చూసేద్దాం, వచ్చేయండి. ఇవి మాకు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వడానికని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారనమాట. తాంబూలంలో ఏమేమి పెట్టారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆరెంజెస్, ఇంకా తమలపాకు, ఒక జాకెట్ ముక్క, ఒక వక్క, పసుపు కుంకుమ, గాజులు, ఖర్జూర, పసుపు కొమ్ము, ఇంకా నానబెట్టిన శనగలు ఇచ్చారు. ఫస్ట్ గణపతి పూజ జరుగుతుంది. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. వామహేశ్వరాభ్యాం నమః. వామహేశ్వరాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో ఆచమ్యా. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. దుర్గమాయ నమః. వాణాయ నమః. రుద్రాయ నమః. శ్రీగిరిరాయ నమః. గుణాభాయ నమః. అమూదాయ నమః. సంఘర్షణాయ నమః. వాసుదేవాయ నమః. విఘ్నాయ నమః. వృద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. లోక్యాయ నమః. బ్రహ్మాయ నమః. రుద్రాయ నమః. జనార్దనాయ నమః. విష్ణు భూతాపిశాచాహాయతే భుంబారకాహాయ సామవేదోగిద్రవణః అంగే హితా సర్వే జలైస్మిన్సన్నిధింగురో తుంగభద్రా చాకృష్ణవన్యాదిగోతమీ భాగీరథీ చౌఖ్యాతా పంచాంగా ప్రకీర్తితాః అయాం రుద్రీ మహాగణాధిపతి దేవతా పూజార్థం ధృతవ్యకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోభ్య దేవం సంప్రోభ్య ఆత్మానం చ సంప్రోభ్య. ఓం అశనీతే పునరస్మాభ్య పునం ప్రాణమిహోదే భోగం జోపసేమ సూర్యమక్షరం ధనుతే మృడయా వై ప్రాణాం సమాప ప్రాణేవ యథార్థానోపక్వయతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజా వాసానకం తావత్వం ప్రీతిభావేణ బింబేస్మిన్ సన్నిధిం గురుః ఆవాహితో భవ స్థాపితో భవ అవగుంఠితో భవ సన్నిరుద్ధో భవ షణ్ముఖో భవ ప్రసీద ప్రసీద. ఓం జ్ఞానాన్ త్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాం బ్రహ్మణప్రదాన గృహ్ణన్నోదభిషేకసాదనం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహయామి అవాహనం
शुद्ध आचमनीयं समर्पयामि ओम अभिवस्त्राभूषमानाभिन्द्रामृतेन हिरण्याभ्यर्वाणो देवसम समर्पयामि गन्धद्वारां हेज्यावस्थाङ्गरीश्वरीगो भूतानां संयोगेन्द्रीगन्धान् धारयामि आनेदिपुरायणे दुर्वा रोहन्दोन्मयीर्नाथपुण्डरीकानि समुद्रविग्रहाय मे अलङ्करणार्थं ऋतिकायुर्ना कुङ्कुमविलेपनं समर्पयामि ओं पुष्पाय पूजयामि ओं नादिव्याय नमः ओं बालेन्द्राय नमः ओं गजाननाय नमः ओं वक्रतुण्डाय नमः ओं यादां धूर्वशीधोर्वधूर्वन्तं धूर्वतं योऽस्मान् धूर्वा नमः ओं नमः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् भोगमाग्रापयामि राज्यं स्वर्गं दुर्गुंहिनायोजनं भीं गृहाणं मन्दरं दीपं त्रिलोकं प्रावः भज्यादिकं वेदावे ॐ यां भरणीर्यां रामपायानं यस्मात् धर्मागं मेष्याद् अदशान्तिं प्रयच्छमे మనం కొబ్బరికాయ కొట్టాక కొబ్బరికాయకున్న అదంతా పీచు మొత్తం తీసేసి నైవేద్యంగా పెట్టాలి. सज्जस्कालामृतफलान् निवेदयामि चजुमिञ्चुकैर्विसर्वं प्राणाय स्वाहा प्राणाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा अवमानाय स्वाहा मध्ये मध्ये पाणिं समर्पयामि हस्तो प्रज्ञालयामि पादो प्रज्ञालयामि शुद्धाचमनीं समर्पयामि ताम्बूलं वक्रविट्टु ॐ भुगे बले कर्पूरहिरणाय वल्लेधरैगीतं ताजुनसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां ताम्बूलं समर्पयामि ब्रह्मा उपहरति एकदैव कर्पूरमङ्गलनीराजनं नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव ओम न्यायगानि च पापानि जन्मान्तरोपगानि जातानि तानि पुनस्सन्देव क्षणं पदेव देवावहं भावकर्माहं पापात्मापापं भवः त्रयिमान् कृपया देवादरणागतोत्सलान्यदादृणं नास्ति ममेव शरणं ममास्मात् कारुण्यभावेनारभ्योऽरभ्यो विनादिवा महागणाधिपतये नमः आत्मप्रदक्षिणा नमस्कारान् समर्पयामि ओम वरदा भवन्तु महागणपति प्रसादं यजमान्याः सरसा गृह्णामि सहस्रब्रह्मादेवी समूलादां सर्वागो. ఇప్పుడు గణపతి పూజ అయినాక అమ్మవారి పూజ చేస్తున్నారు. అమ్మవారి పూజ చేసేటప్పుడు మేము పారాయణం చేస్తాము. లలిత సహస్రనామం పారాయణం చేస్తున్నాము. యావత్ పూజావసానకం దావత్వం ప్రీతిభావేన బింబేస్మే సన్నిధింకురు ఆవాహితో భవ అక్షంతలే 5 సార్లు आवाहितो भव स्थापितो भव अवकुण्ठितो भव सन्निरुद्धो भव सन्मुखो भव प्रसीद प्रसीद ओं मेघर्य ओं वन्दे पद्मकरां प्रसन्नवदां सौभाग्यदां भास्वैविकां भाग्येवं कृतशृङ्गवद्योक्तां शरणमां प्रवद्ये लक्ष्मीर्मेण शतान्तामृणयादित्योर्नैर्वोदिजातोर्नैर्वोदितोर्ग्योतविल्वः अयवरान् दोषान् दन्तमायान्तरायाश्च भाग्यालक्ष्मीः वैद्वान्
सुधासागरमध्यस्था कामाक्षी कामदायिनी देवर्षिगणसम्भ्राता स्तूयमानात्मयी भवा भण्डासुरोधोद्युक्तशक्तिसेना समन्विता सम्पत्करी समारूढा सिन्धुरव्रजसेविता अश्विता गिरिचक्ररथारूढा दण्डनाथा पुरस्कृता ज्वालामालिकां समर्पयामि तत्त्वामि संग्रीहिणी ईश्वरीं सर्वभूतानां दायो भव्ये श्रियं श्रीगन्धां धारयामि आयने योगारोहन्तं नैतिः पुष्पय पूजयामि ఇప్పుడు నైవేద్యం పెట్టడానికని ఫస్ట్ అక్కడ కింద నీట్గా క్లీన్ చేసేసి మీకు నచ్చిన ముగ్గు ఏదైనా సరే పసుపు కుంకుమతోటి వేసుకోవాలి. ఆ ప్లేస్లో వేసుకున్న తర్వాత దాని మీద నైవేద్యం పెట్టాలి. మేము ఇక్కడ పారాయణం చేస్తున్నాం కాబట్టి నైవేద్యం ఇప్పుడే ఏం పెట్టలేదు, మా పారాయణం అయిపోయిన తర్వాతకి పెట్టారు. ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయ త్రిస్తా త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మాన. ఇలా ప్లాస్టర్ పెట్టి దానికి కాయిన్స్ అతికిచ్చారు పంతులు గారు. నన్ను తీయొద్దన్నారు వీడియో, సో అందుకే తీయలేదు. మొత్తం అయిపోయిన తర్వాతకే తీసాను. ఎందుకు అంటే అమౌంట్ మన దగ్గర ఉండడానికి అని చెప్పేసి అలా అతికిచ్చి పెట్టారనమాట, ఒక దండలాగా. ఇప్పుడు లలిత సహస్రనామం అయిపోయిన తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం చదివాము. మేము పారాయణం చేస్తున్నాం కాబట్టి నైవేద్యం అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి మాకు నైవేద్యం ఇవ్వడానికి చాలా టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్లో పంతులమ్మ అందరికీ కుంకుమ, గంధం, పూలు, ఇంకా కాళ్ళకు పసుపు కూడా పెట్టారనమాట. సో ఇప్పుడు మేము ఇవన్నీ పెట్టుకునేది చూపించాను కదా. ఇంత గ్యాప్లో మీరు ఉట్టిగా చూడాలి అంటే మీకు కూడా విసుకొస్తుంది కదా ఉట్టి ముఖాలు. కాబట్టి మనం వరలక్ష్మి పూజ ఎందుకు చేసుకుంటాము, అసలు ఎలా స్టార్ట్ అయింది, చేసుకుంటే మనకు వచ్చే లాభాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈలోపు.
శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం. ఈ సమయంలో సౌభాగ్యం కోసం స్త్రీలంతా వరలక్ష్మి నోచుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ వ్రతాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడే తెలియచేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, స్వామి, లోకంలో స్త్రీలు ఏ వ్రతాన్ని ఆచరిస్తే సర్వ సౌఖ్యాలు పుత్ర పౌత్రాలు కలిగి సుఖంగా ఉంటారో అట్టి వ్రతాన్ని తెలియచేయాలని కోరారు. అప్పుడు పరమశివుడు వ్రతాన్ని తెలియచేశారు. ఈ వ్రతం వల్ల స్త్రీలు పుత్ర పౌత్రాది సంపదలను కలుగుతాయని సాక్షాత్తు పరమశివుడే తెలియచేశాడు. మనకి అష్టలక్ష్ములు అన్న పేరు ఉన్నది కదా, అదే అండి ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలా అందులో వరలక్ష్మీదేవి స్వరూపం కూడా ఒకటి. వరాలు తల్లి అందరికీ కోరిన వరాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ లక్ష్మీదేవికి వరాల లక్ష్మి అని పేరు పెట్టారు. చక్కని సంతానాన్ని, సంపదను అన్నిటిని కూడా ప్రసాదిస్తుంది ఈ తల్లి. వెనక ఒకప్పుడు శ్రీకృష్ణ స్వామి కూతురుగా ప్రసిద్ధురాలైన చారుమతి అనే అమ్మాయి నిద్రపోతూ ఉంది. ఆమెకి స్వప్నం అంటే డ్రీమ్స్లో వరలక్ష్మి దేవత కనపడి వరలక్ష్మి వ్రతాన్ని చేయు అని ఆదేశించింది. తెల్లవారు నిద్ర లేవగానే భర్తకు, అత్తమామలకు ఈ విషయాన్ని చెప్పింది. మీరు అనుమతిస్తే ఈ వ్రతాన్ని చేస్తాను అన్నది. ఒక చక్కటి కుటుంబం వాతావరణంలో ఉన్న ఆ ఇంటి అమ్మాయి ఏదైనా చేస్తే ఆ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకొని పెద్దవాళ్ళ అనుమతితో చేయాలి అనేటువంటి సాంప్రదాయం అది. మంచి పని అయినా పెద్దవాళ్ళ అనుమతి అవసరం. వాళ్ళు అంగీకరించారు మహా సంతోషంతో. ఈ వ్రతం శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం కానీ, ఒకవేళ ఆ రోజు అవకాశం లేకపోతే శ్రావణ పూర్ణిమ తర్వాత వచ్చే శుక్రవారం కానీ ఈ వ్రతాన్ని ఆచరించమని వ్రత కల్పనలో చెప్పారంట. అటువంటి ఈ వ్రతాన్ని ఆ అమ్మాయి ఊరు బయట పక్కన ఇరుగు పొరుగు లేనిటువంటి ముత్తైదులందరికీ చెప్పి వాళ్ళందరూ కలిసి ఈ వ్రతాన్ని ఆచరించడం కోసం ఊరు బయట చెరువు ఒడ్డుకు వెళ్ళారు. అక్కడ ఒక వేదికను అమర్చుకొని వరలక్ష్మి దేవను ప్రతిష్ఠ చేసుకొని ఆ వరలక్ష్మి దేవత పూజను యథావిధిగా చేశారు. కల్పనలో చూపించినట్లు ఇక్కడో మనకు సాంప్రదాయం ఉంది, చాలామంది పాటిస్తున్నారు. ఒక బిందె పెట్టి దానిపైన ఓ చెంబు పెట్టి దానిపైన ఓ కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయకి కళ్ళు, ముక్కు, చెవులు వంటి అన్నీ కూడా సమర్చుకొని ఒక కలశంలాగా పెద్దది ఏర్పాటు చేసుకొని అమ్మవారి ప్రతిమలాగా ప్రతిమకు పసుపుతో ఒక చిన్న బింబాన్ని తయారు చేసుకొని అవకాశం ఉంటే వెండితో కానీ బంగారంతో కానీ వరలక్ష్మి దేవత ప్రతిమను తయారు చేయించుకొని ఆ ప్రతిమకు పంచామృతముల చేత శుద్ధోదకముల చేత చక్కగా స్నానం చేయించి అమ్మవారి ప్రతిరూపాన్ని అక్కడ పెట్టుకొని ఆ అమ్మవారికి మనం ఏమైనా కోరుకుంటున్నామో అవన్నిటినీ అమ్మవారికి అలంకారం చేసి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. యథావిధిగా ఈ ముత్తైదులు అందరూ కలిసి వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేశారు. అయిన తర్వాత ప్రదక్షిణలు చేశారు. మొదటి ప్రదక్షిణం చేసేటప్పటికి గల్లు గల్లుమని శబ్దం వినిపించింది. ఏమిటి శబ్దం, చప్పుడు అని ఆశ్చర్యపడి పాదాలు వంక చూశారు. అంటే అమ్మవారి పాదాల వెంక కాదు, వాళ్ళ పాదాలను వాళ్ళు చూసుకుంటే పాదాలకి పట్టీలు వంటి ఆభరణాలన్నీ కూడా అలంకరించి ఉన్నాయి. ప్రతి ఒక్క ముత్తైదుకి కూడా అక్కడున్న ముత్తైదులందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఒక్క వ్రతానికి మనకి ఇంత ఫలితం ఇచ్చిందే తల్లి అని. ఇంకా రెండవ ప్రదక్షిణం కూడా చేశారు. రెండవ ప్రదక్షిణం చేస్తే కటి భాగం వరకు
చేతు వడ్డానం మొదలైన వంటి సకల ఆభరణాలతో అలంకరింపబడ్డారు. ఇప్పుడు 3వ ప్రదక్షిణం చేసేసరికి భుజకీర్తులు, కంఠాభరణాలు మొదలైనటువంటి సకల ఆభరణాలన్నీ కూడా అలంకరింపబడి ఉన్నాయి వారి వారి శరీరాలకు. మహాసంతుష్టులు అంటే హ్యాపీ అయినారనమాట అందరూ. తర్వాతకి అక్కడి నుంచి అందరూ ఇంటికి బయలుదేరారు. అలా ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం 10 మంది కలిసి చేస్తే వచ్చే సంవత్సరం 15 మంది, ఆ పై సంవత్సరం ఇంకా అంటే లోపల ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవాలనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి ముత్తైదులు అందరూ కలిసి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా శ్రద్ధగా భక్తితో విశ్వాసంతో ఆచరించారు. అన్నిటికంటే ముందు విశ్వాసం అనేటువంటిది చాలా ముఖ్యం. విశ్వాసం అంటే మనం ఏ పని చేస్తున్నాం, ఏ పని వలన మనకి ప్రయోజనం సిద్ధిస్తుంది అని మనసులో నిండుగా 100కి 100 పాళ్ళు భావించడం. అలా భావించినప్పుడు మనసు పరిపరి విధము పడుతుంది. పోయిన ఆ పొత్తున మనసును కట్టడి చేసి ఏ పని చేస్తున్నామో, ఏ దేవతను ఆరాధన చేస్తున్నామో ఆ దేవత ఎందే మనసు నిలబెట్టడమే భక్తి. ఇప్పుడు కావాల్సిన వస్తువులన్నిటినీ సిద్ధం చేసుకుంటాం కదా, ఆ చేసుకున్న అవన్నిటిలో కూడా ఏ విధమైన లోపాలు లేకుండా అన్నిటినీ ఏర్పరచుకున్న తర్వాతకి అమ్మవారిని శ్రద్ధతో అర్చనం చేయాలి. ఎక్కడ శ్రద్ధ భక్తి విశ్వాసం ఉంటాయో అక్కడ చేసేటువంటి పనికి తపనకి అన్నిటికీ కూడా అక్కడ ఫలితం తప్పకుండా కలుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. సో ఇక్కడితో ఈ స్టోరీ అంటే అసలు ఎలా వరలక్ష్మి వ్రతం ఏర్పడింది, మనం ఏమేం పెట్టి చేసుకోవాలి, దానివల్ల లాభం ఏంటి అనేది మొత్తం చెప్పాను అని అనుకుంటున్నాను. సో ఇక్కడితో ఈ స్టోరీ ఎండ్ అయిపోయింది. నేను ఇచ్చిన ఈ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమయ్యేలాగా చెప్పాను, మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నేనేం చేయలేను, మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వినండి. నాకైతే ఈ స్టోరీ నచ్చింది. ఇంకా పారాయణం అయిపోయిన తర్వాతకి అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చిన తర్వాతకి అందరికీ తీర్థం ప్రసాదం ఇచ్చారు. ఇంకా అలాగే తాంబూలం కూడా ఇచ్చారు. తాంబూలం ఏమేమి పెట్టారనే చెప్పాను. ప్రసాదంలో వచ్చేసి పులిహోర, దద్దోజనం, రవ్వ లడ్డు, ఇంకా సేమియా స్వీట్ పెట్టారు. సో ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఈరోజుకి వ్లాగ్ ఇంతే. మీరు ఇంతవరకు నా ఈ వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైష్ణవిరెడ్డి గుజ్జా. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాము. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ వైష్ణవిరెడ్డి గుజ్జా.